లౌకికవాదం రక్షించే సమయంలో దాన్ని నాశనం చేసే వాళ్లకు పరోక్షంగా బీఆర్ఎస్ మద్దతు పలికిందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. రాజ్యాంగ రక్షణ వైపా లేక రాజ్యాంగ నాశనం వైపా చేసేవాళ్ల వైపా అన్నట్లు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అవకాశవాద వైఖరిని ప్రదర్శించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలన్నీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డికి మద్దతుగా నిలిచాయని, ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ వైఖరి సరిగ్గా లేదని రాఘవులు వ్యాఖ్యానించారు. మేము సూచన చేస్తున్నామంటే ఈ రాష్ట్రానికి బీజేపీ ప్రమాదం ముంచుకొస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి రోజు రోజుకి అది మత విద్వేషాలను తెలంగాణలో కూడా రెచ్చగొట్టింది. ఆ విద్వేషాల ప్రాతిపదిక మీద ఇక్కడ అధికారాన్ని చేపట్టాలని ఊవిళ్ళూరుతుంది. ఇటువంటి నేపథ్యంలో ఇంకే శక్తి ఎవరో అధికారంలో ఉన్నా ఇక్కడ సహించవచ్చు, కానీ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి వస్తే ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా ధ్వంసం అయిపోద్ది. ఇప్పటి వరకు తెలంగాణ ప్రజల యొక్క గొప్పతనాన్ని మసకబార్చడానికి అది కారణమవుతుంది. అందుకనే రాజకీయ విషయాల్లో ఇటువంటి లేదు, మేము లౌకిక పార్టీ కాము, మేము కూడా ఒక మత తరహా పార్టీని ప్రకటించుకుని వాళ్ళు ఏదైనా చేస్తే అది వేరే విషయం. రోజు మేము లౌకికవాదమే అని చెప్తుంటారు, మేము అభివృద్ధివాదులమే అని చెప్తుంటారు, కానీ రాజకీయాలకు వచ్చేసరికి ఇలా వ్యవహరించడం మంచిది కాదు అని చెప్పేసి మేము బీఆర్ఎస్కి చెప్తున్నాం. ఇక రెండో విషయం, ప్రధానమంత్రి గారు నిన్న బీజేపీ పార్లమెంట్ సభ్యుల సమావేశంలో ప్రసంగించారు. ఆ ప్రసంగం సందర్భంలో మన దేశం ఆత్మనిర్భర్ ప్రాతిపదిక మీద ముందుకు పోవాలని ఒక పిలుపిచ్చారు. అలాగే స్వదేశీ వస్తువులనే మనం వాడేట్టుగా ప్రజలను ప్రోత్సహించాలని చెప్పేసి వారు ఒక పిలుపిచ్చారు. బీఆర్ఎస్కు ఎందుకు ఇది మేము సూచన చేస్తున్నామంటే ఈ రాష్ట్రానికి బీజేపీ ప్రమాదం ముంచుకొస్తుంది.